ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగరుడైన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్ల సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 2వ వచనము. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తం నందినవాడు ధన్యుడు. కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం 8-9 వచనాల్లో మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకొని నువ్వు మా మీద కోపముగా నుండుకుము. నీ వాత్సల్యమును త్వరగా మమ్ము ఎదుర్కొననిమ్ము. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావాన్ని బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపమును పరిహరించి మమ్మను రక్షింపుము. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమున ఆ నాటికి ఇజ్రాయేలు దోషమును వెతికినను అది కనబడకుండును, యూదా పాపమును వెతికను అవి దొరకవు. శేషింపజేసిన వారినే నేను క్షమించేదను, ఇదే యెహోవా వాక్కు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరం చూపటి యందు సంతోషించువాడు గనుక నిరంతరం కోపముంచడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 39వ వచనం. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలన నీతిమంతులుగా తీర్చబడినని మీకు తెలియను గాక. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. వికటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమైను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనము గోతి నుండి విడిపించితివి. నీవు నీ వీపు వెనుక తట్టు మా పాపములన్నీ పారవేసితివి. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందిన వాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందిన వాడు ధన్యుడు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగలన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభువు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా దోషములను పరిహరించి ప్రభు మా పాపమును కప్పివేసి ఉన్నారు ప్రభు. నాన్న నీ నామం ద్వారా మాకు వాత్సల్యత జరుగుతుంది తండ్రి. నీ నామం ద్వారా కృపను అనుగ్రహించారు ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.